అందరికీ నమస్తే. మీరు చూసిన రైతు వ్యవహారం ఛానల్. సో తప్పకుండా ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోని ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. సో ప్రజెంట్ మనం కదిరి సంతలో అయితే ఉన్నామండి. కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. సో కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది కాబట్టి రష్ అనేది భయంకరంగా ఉంటుందన్నమాట. నిన్నటి రోజున 3 రోజుల క్రితం వర్షం అయితే భయంకరంగా పడింది. సో కావున ధరలు అనేటివి ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి. కొన్ని చోట్ల ధరలు తగ్గిపోతాయి, కొన్ని చోట్ల పెరుగుతాయి. మా ఏరియాలో ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎక్కడే కానీ వీడియో కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ చూడండి. అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుందన్నమాట. సో ఎవరు కూడా లేట్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఒకసారి ధరలన్నీ కూడా అడగడానికి అయితే ప్రయత్నం చేద్దాం. సో సంతలకైతే వెళ్ళిపోదాం. సో చూడొచ్చు మన కదిరి సంతలు అనమాట. ధరలు అనేది కూడా అడుగుతూనే ఉంటారు మొత్తం అందరూ. సో ఇలా చెప్తూనే ఉంటారు అనమాట. అడుగు, నువ్వు అడిగితే అవుతుందిలే. అడుగు అడుగునా. సో ఎట్లా రెండు ఎట్లా చెప్తే రెండు ఎట్లా చెప్తే 40,000. సో ఈ రెండు చూసుకున్నట్టయితే 40,000 దాకా చెప్తున్నాడు అండి. 40,000 40,000 వెళ్తారు. భారీగా ఉందన్నమాట ఈ రెండు కూడా. సో ఇంకా లైన్ అంతా కూడా వీళ్ళు మనవాళ్ళే అనమాట. ప్రతి వారం వస్తూ ఉంటారు. ఏనా ఎట్లా చెప్పినావు? తల 22. సో ఇవి చూసుకున్నట్టయితే తల 22,000 చెప్తున్నాడు అండి. ఈ 3 కూడా అతనివి. 22,000 చెప్తున్నాడు. ఈ 3 అతనివి. ఓకే, దీని పక్కన చూద్దాం. ఏనా అమ్మేసి ఇది ఒకటేనా లేదు ఇంకా ఎట్లా చెప్తే ఇది 31,000కి అమ్మేసా. ఇది 23,000 చెప్తాను. సో ఇది చూసుకున్నట్టయితే 23,000 చెప్తాను ఫ్రెండ్స్. ఇది 23,000 చెప్తాను అంట. ఇంతకుముందు ఒకటి అమ్మినాడు 31,000కి అయితే అమ్మినాడు అంట ఫ్రెండ్స్. భారీగా ఉంటాయి మన ఫోటోలు ఈ లైన్గా. ఎట్లా చెప్పినారు బా జత ఎట్లా చెప్తే 35. సో ఈ రెండు 35,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఈ లాస్ట్లో 2 అనమాట. సో ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. ఏం పెద్దది బా బాగున్నావు కదా. ఎట్లా చెప్పినాయి? పెద్దది 26 పెద్దది. సో ఇది చూసుకున్నట్టయితే 26,000 చెప్తున్నాను అండి. 26,000 ఈ పెద్దది. 26,000 చెప్తున్నారు. 26,000 వెళ్తారు. బిస్కెట్ 6,000 రూపాయలు బోల్డ్రీ. సో భారీగా ఉందన్నమాట పొట్టేలు అది కూడా. సో ఒకసారి మన సైడ్లో ఇంకా ఇక్కడ నెల్లూరు తిప్పి అలాగే పెద్ద పెద్ద పొట్టేలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో చూపిస్తాను మీకు మొత్తం అన్నీ కూడా. ఏం పెద్ద చెప్తే ఎట్లా చెప్తే ఏంట 14,500 చెప్తాను. 14,500 ఈ పొద్దులే 14,500 చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకుంటే వర్షం కూడా పడుతూ ఉంది ఒకవైపు. సంతలో భారీ వర్షం అనమాట ఇప్పుడు. సో ఇక్కడ పొట్టేలు ఉన్నాయి. వీటి ధరలు అయితే తెలుసుకుందాం. ఎట్లా చెప్తాను నా జతనాయి జత ఎట్లా చెప్తాను 36. సో ఈ పొట్టేలు చూసుకున్నట్టయితే నెల్లూరుపి జత 36,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. 36,000 36,000 వెళ్తాడు. తీసుకొచ్చి 6,000 రూపాయలు బోల్ రింగ్ చూడ. సో వర్షం కూడా పడుతూ ఉంది ఒకవైపు సంతలో. సో ధరలు ఇంకా ఎంత పెరుగుతాయా ఎంత తగ్గుతాయా అని చెప్పేసి మీకే అర్థమవుతూ ఉండొచ్చు ఇప్పటికేను. సో నాకు తెలిసినంత ప్రకారం ఏమంటే వర్షం పడితే ధరలు అయితే ఎక్కువగానే అవుతాయి. ఎందుకంటే వర్షం పడడం వల్ల గడ్డి అనేది పెరుగుతుంది కాబట్టి గడ్డి రావడం వల్ల మా సైడ్ రేట్లు అనేవి పెరుగుతూనే ఉంటాయని చెప్పేసి నేనైతే చెప్పుకుంటాను. సో ఒకసారి మీకు తెలిసిన రైతులు ఉంటే మీరు కనుక్కోండి. ఒకవేళ నా సైడ్ నుంచి మీకు ఏదైనా చెప్పాలనుకుంటే నేను రైతుల ద్వారానే మీకు మాట్లాడించి మీకు చెప్పిస్తాను. ఓకే. సతీష్ ఎట్లా చెప్పినా రెండు 55. సో ఈ రెండు చూసుకున్నట్టయితే 55,000 దాకా అయితే చెప్తున్నానండి. 55,000 55,000 వెళ్తారా. 5,000 రూపాయలు బోల్డ్రీ. భారీగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇంకా పక్కన ఇక్కడ నెల్లూరు పోయినాయి. వాడు కొన్నారో లేదా లేదంటే అమ్మికి తెచ్చినారు. సో ఒకసారి పక్కన నెల్లూరు చూపినాయి. ఎట్లా చెప్తున్నా ఈ జత 45 65. సో ఈ రెండు చూసుకున్నట్టయితే ఆ జత 65,000 చెప్తాను ఫ్రెండ్స్. 65,000 65,000 వెళ్తారు. సో చాలా బాగుందన్నమాట మొత్తం అన్నీ కూడాను. సో కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతూనే ఉంటుంది. సో ఒకవైపు వర్షం పడుతూ ఉంది. సో ఒకవైపు సంత అయితే నడుస్తూనే ఉందన్నమాట. సో ధరలు ఏ విధంగా ఉందో మీకు కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు రండి. జై జవాన్ జై కిసాన్. సో ఇవి 64,000 అయితే చెప్తున్నారు. 64,000 64,000 వెళ్తారు.
సో చాలా భారీగా ఉందన్నమాట. 64,000 జోడా. సో భారీ సైజ్ పొట్టేలనే చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడాను. నెల్లూరు బాగా పెంచినట్టున్నారు. సో బక్రీద్ కోసమే పెంచినట్టున్నారు ఎక్స్పెషలీ. సో ఇంకా మనము ఇక్కడ ముందర చూసుకున్నట్లయితే నెల్లూరు ఉన్నాయి, నాటి ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ పెద్ద పొట్టేలు ఉన్నాయి. ఎట్లా చెప్పినారన్నాయి? 46. సో ఈ రెండు చూసుకున్నట్టయితే ఒకటి నెల్లూరు బ్రౌను, ఒకటి నెల్లూరు వైటు. 46,000 చెప్తున్నారండి. బ్రీడ్ పెంచినట్టున్నారు వీళ్ళు ఇంటి దగ్గరేనా. 46,000 చెప్తున్నారు. ఈ రెండు 46,000, 46,000, 40,000 రూపాయలు బోల్ రही పెద్దవి. ఓకే, మనం ముందర చూద్దాం, ఇంకా ఇబ్బంది ఏం లేదు. సో చాలా వచ్చినాయి. వర్షం చూడండి ఎట్లా పడుతుందో. ఒకవైపు వర్షం, ఒకవైపు ఇదనమాట. భారీగా నడుస్తుంది సంత. సో ఫుల్ వర్షంలో సంత నడుస్తూనే ఉండదు. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పొట్టేలు చూడొచ్చు. అక్కడ భారీగా సైజు ఉన్నాయి, బట్ ఈ సైడ్లో వచ్చేసి కొద్దిగా చిన్నగానే ఉన్నట్టున్నాయి. ఈ భారీ సైజు పొట్టేల ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం. ఏనా ఎట్లా చెప్తాను? ఈ పెద్దయ్యా పెద్దవి, ఈ పెద్దవన్నీ కూడా. సో ఈ పెద్దవన్నీ వచ్చేసి 50,000 చెప్తాను. జత 50,000, 50,000 వెళ్తారు ఇది జోడ. ఇది పెద్దవన్నీ దొడ్డదు అయినా అవి ఆపకే చిన్నవి అన్నీ. ఆ చిన్నవి 23 జత. సో ఇవి చూసుకున్నట్టయితే జత 23,000 దాకా అయితే చెప్తాను ఫ్రెండ్స్. 23,000, 23,000 వెళ్తారు. 23,000 రూపాయ బోల్ రही జోడా. సో పెద్దవన్నీ కూడా 50,000 చెప్తున్నాడు. ఇవన్నీ 23,000 దాకా చెప్తాను ఫ్రెండ్స్. సో ధరలు అనేటివి ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇంకా ముందరనే చూద్దాం. సో ఒకసారి ఇక్కడ ఫామ్లో పెంచినటువంటి పొట్టేలు అయితే అనమాట. అన్నీ కూడా రెడ్ బ్లాక్. ఒకసారి అయితే వీడి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం. ఫామ్లో పెంచినట్టు కొన్ని ఇదిగా ఉంటాయి కాబట్టి ధరలు అనేవి ఎక్కువగానే ఉంటుంది వీటికి. ఎట్లా చెప్పినా జతనా? 29,000 చెప్తాను. 29,000. ఎట్లా తగ్గినాయి పెరిగినాయి రేట్లు? చాలా డౌన్ అన్న. డౌన్ వాన పడుతుంది కదా, పెరుగుతా ఉంటుంది. 29 సో 29,000 అయితే చెప్తున్నానండి. ఇవి 29,000 వెళ్తావరే జోడా 29,000. సో బట్ రేట్లు అనేవి వానలు పడుతున్నాయి కాబట్టి ఇంకా తగ్గుతాయని నేను చెప్పుకుంటా. సో ఇంకా బక్రీద్ వస్తూ ఉంది, అందులో వాన పడుతుంది, రేట్లు అనేవి పెరుగుతాయి. సో కొనాలనుకున్న వాళ్ళు తొందరగా సంతలకు విజిట్ చేయండి, ఏమాత్రం లేట్ చేయకుండా. ఎంత చెప్పినా జత అయ్యి? అవునా? ఎట్లా చెప్పినా? మనం ఏం కొనేది కాదు, రైతులకు తెలియజేసాక అట్లా. ఎట్లా చెప్పినారంట? ఎంత చెప్పినా? సో ఇవి వచ్చేసి జత 28,000 దాకా అయితే చెప్తాను ఫ్రెండ్స్. 28,000, 28,000 వెళ్తారా. 20,000 రూపాయ బోల్ రही జోడా. అందరూ వస్తారులే, అందరూ వస్తారులే. రైతు బోల్ అవునా? సో ఇది చూసుకున్నట్టయితే ఈ విధంగా ధరలు అయితే ఉన్నాయండి. ఒకసారి ఇక్కడ పక్కనే ఇంకొక కట్ట అయితే ఉన్నదన్నమాట. ఒకసారి ఈ కట్ట ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం. ఇది అమ్మినారా లేదంటే కొన్నారా అని చెప్పేసి. అమ్మినారా బ్రో? కొన్నారా? ఎట్లా చెప్పినా జత? ఎట్లా చెప్పిరియా? మనం కొనేది కాదు, రైతులకు ధరలు తెలియజేసేది అట్లా మంది యూట్యూబ్ ఛానల్కి. 26. సో ఇది చూసుకున్నట్టయితే 26,000 దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్. 26,000, 26,000 వెళ్తారు. 20,000 రూపాయ బోల్ రही. సో జర మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మార్నింగ్ వెళ్ళేసి కష్టపడి సంతలకు వచ్చి వీడియోలు తీస్తుంటే కూడా మనకి ఏమాత్రం ఆధిక్యం అయితే లేదనమాట. సో మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా వీడియో పెడితే ఒక 500, 1000 అట్లా ఇస్తారు తప్ప అమ్మకానికి ఉంటాయి. బట్ మనకి ఎటువంటి ఇన్కమ్స్ అయితే ఉండవు. ఓకే, మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తే మాకు కూడా ఏదో కొంత యూజ్ అవుతుంది. మేము కూడా సంతాలు తిరిగి వీడియోలు పెట్టడానికి అయితే అవకాశం అయితే చాలా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ పెద్ద పొట్టేలు అయితే ఉన్నాయి, వీటి ధరలు అయితే తెలుసుకుందాం. సో ఒకసారి చూద్దాం వీటి ధరలు ఏ విధంగా చెప్తున్నారో. భారీగా ఉన్నాయన్నమాట, బిగ్ సైజ్ పొట్టేలు అనేది చెప్పుకోవచ్చు. ఎట్లా చెప్తాను జత?
ఎట్లా చెప్తున్నారు జత 50,000 చెప్తాను జత. సో జత వచ్చేసి 50, అందరూ 50,000 అంటారు. జత రేట్లు పెరిగిపోయినాయా ఎట్లనా? వానలు పడడం వల్ల పండగ వస్తుందని పండగ ఆడ పైన కల్లా. సో ఇవి వచ్చేసి 50,000 అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. 50,000 50,000 వెళ్తారు. 50,000 రూపాయలు బుల్ డ్రింక్స్ కూడా సో భారీగా అయితే ఉన్నాయి. ధరలు అనేటివి ఇంకా ఎక్కుతూనే ఉంటాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఓకేనా? వస్తాను. సో ఇంకా చూద్దాం. పక్కన కట్టలు అనేటివి భారీగా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. సో ఇక్కడ కూడా మనకి పెద్ద కట్ట అయితే ఉండదు అనమాట. ఎట్లా చెప్తున్నా జత ఇవి? కట్ట మీద జత ఎట్లా చెప్తున్నారు? 27,000. సో ఇవి వచ్చేసి 27,000 దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్. మన కట్ట మీద 27,000 27,000 వెళ్తారు. इसको 7,000 रुपये बोल रही. कट्ट मीद मन की धरल ఈ విధంగా చెప్తున్నారంట. సో కట్ట మీద ధరలు 27,000 మొత్తం అని కూడా వీళ్ళవే అనమాట అవి. ఓకే, చూసుకోవచ్చు రష్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి. వాన పడుతున్నా కూడా ఒకవైపు మనకి మార్కెట్ అనేది ఆపుకోకుండా నడుస్తూనే ఉన్నది. సో ఇది చూసుకుంటే భారీ సైజ్ పొట్టేలు అనమాట ఇవి మన కదిరి సంతలో. ఒకసారి భారీ సైజ్ పొట్టేల ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉన్నాయి. ఎట్లా చెప్తానన్నా జతన అయినా 60,000. సో ఇవి టాప్ అని చెప్పుకోవచ్చు. అన్ని రేట్ల పైన ఒక 60,000 చెప్తున్నారు. సైజు కూడా అలానే ఉండదు. సో ప్రతి ఒక్క పొట్టేలు ప్రతి ఒక్క జాతి పైన అన్నింటిలో టాప్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైజు అలానే ఉండదు, వీటి మాంసం అలానే పడుతుంది, అలాగే ధరలు కూడా అలాగే ఉన్నాయి అనమాట. ఇది మన కదిరి సంత అండి. సో 60,000 అయితే చెప్తున్నారు. మనకు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కదిరి సంతకు విజిట్ చేయండి. ధరలు అనేవి ఇంకా ఎక్కువనే అవుతాయి అనమాట, తక్కువ రేట్ ఉండదు. సో చూద్దాం ఇంకా ఆ సైడ్కి వెళ్ళేసి ఏ విధంగా చూస్తున్నారు. ఒకసారి కట్ ఏ విధంగా ఉన్నాయి పొట్టేలు అనేది చూడండి. ఈ విధంగా అనుకున్నారు అనమాట. ఏమాత్రం తగ్గకోకుండా సైజుకి తగ్గట్టు ధరలు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా మనం ముందరికి వెళ్ళేసి ఒకసారి ఇక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద పొట్టేలు, వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కటి పొట్టేలు అనేటివి కట్టలలో 2-3 పెద్దగానే ఉంటాయి. బట్ ఇక్కడ అట్లా కాకుండా ప్రతి ఒక్కటి కూడా పెద్దగానే ఉన్నట్టయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం. ఎట్లా చెప్తున్నాను నా జత నా ఈ కట్ట మీద 38. సో ఈ చూసుకున్నట్టయితే 38,000 చెప్తున్నానండి. 38,000 38,000 వెళ్తారు. తీసుకో 8,000 రూపాయలు బోల్ రింగ్. సో చాలా బాగుంటుంది అనమాట. మొత్తం కూడా 38,000 అయితే చెప్తున్నారు. సో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మంచి వస్తానా, ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలు అయితే మంచి వస్తూనే ఉంటాయి డైలీ ఒకటి. సో మన ఛానల్లో అప్పుడప్పుడు మీరు చూసుకుంటారు ధరలు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే సంత కాకుండా కొత్త చెరువు, గాలివీడు, కదిరి, అప్పుడప్పుడు అనంతపూరు, అప్పుడప్పుడు గూడూరు, ఇలా సంతలన్నీ కూడా వీడియోలు తీయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తానండి. మీరు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎట్లా చెప్తానన్నా జత అయినా? అవునా, ఎట్లా చెప్తున్నారు ఈ జత ఎట్లా చెప్తానన్నా? 29. 22. సో ఇవి చూసుకున్నట్టయితే 22,000 అయితే చెప్తున్నాను జత. 22,000 22,000 వెళ్తారు. 22,000 వెళ్తారు. 22,000 रुपये बोल में ये कटे. సో ఇంకా పక్కన చూసుకుంటే ఇక్కడ ఒక కట్ట ఉండేది ఉందన్నమాట. వీటి ధర అయితే అడిగేసి మనం వీడియోని అయితే ఎండ్ చేద్దాం. అవునా, ఎట్లా నా కట్ట మీద జత ఇవి? కట్ట మీద ఎట్లా 23,500. సో 23,500 చెప్తున్నారండి కట్ట మీద జత. 23,500. 23,500. 23,500 रुपये వెళ్తారు. 23,500 रुपये बोल रहे हैं. సో ఓకే, ఇంకా మనము ముందరైతే చాలా ఉన్నాయి. ఒకసారి అవి ఏమైనా ఉంటే తీసుకుందాం, లేదంటే వీడియోని అయితే ఏం చేద్దాం. సో సంత చూడండి ఎలా ఉందో. రష్ అనేది భయంకరంగా ఉందన్నమాట. అయిపోయినా. సో చూసుకోండి సంత అనేది ఎలా ఉందో. ఫుల్ రష్ అయితే ఉండదన్నమాట. సో ఇంకా మీరు ఎవరు కూడా లేట్ చేయకుండా ఒకసారి సంతకైతే విజిట్ చేయండి. నేను సంతలోనే ఉంటాను. మీకు ఒకవేళ అమ్మీలన్నా కొనాలన్నా కూడా నేను ఇక్కడే ఉంటానండి. నా సంతో నేను ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ సంతలో. ఓకే.
చూద్దాం, ఇంకా ముందర ఏమైనా ఉంటే మంచిగా తీస్తాను. సో ఒకసారి నల్ల పొట్టేలు ధర ఇద్దరు తెలుసుకున్నాను. ఎట్లా చెప్పినావప్పా? 22. సో ఇది 22,000 దాకా చెప్తున్నాండి. రైతు బలం. సో ఇది వచ్చేసి 22,000. సో 22,000 అయితే చెప్తున్నాడు అండి. ఇవి భారీగా ఉందన్నమాట పొట్టేలు, నల్లది మెరిసిపోతూ ఉంటుంది. ఓకే అప్పా, ఎట్లా చెప్పినా అన్న? ఇది 26,500 చెప్తున్నాండి. 26,500 బోడిది, 26,500. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే పొట్టేలు చాలా ఉన్నాయి అన్నమాట. సో అన్నీ కూడా ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయిపోతూనే ఉంటాయి, టైం అయిపోయే కొద్దీ. సో ఇంత ఫ్రెండ్స్, ముందరైతే ఏం లేవు. సో వీడియో అయితే ఏం చేస్తున్నా. సో జై జవాన్ జై కిసాన్, తప్పకుండా మంచి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అందరికి కూడా షేర్ చేయండి. జై జవాన్ జై కిసాన్, మళ్ళీ కలుస్తాం.